హాయ్ హలో అందరికీ నమస్తే. ప్రతి వారం లాగా ఈ వారం కూడా మనల్ని కడుపు నవ్వించడానికి వచ్చేస్తున్నారు స్కూల్ కంటెంట్ తో గలాటా గ్యాంగ్ అండ్ టీమ్. తగ్గేదేలే. గుడ్ ఈవినింగ్ సార్. అందరూ స్టడీ అవర్కి వచ్చారా? సార్. వెరీ గుడ్. అందరూ స్టడీ అవర్ లో బాగా చదివి మన కాలేజ్ కి హాస్టల్ కి మంచి పేరు తీసుకురావాలి. ఓకే సార్. ఓకే సార్. స్టడీ అవర్కి ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదు సార్. ఒరే నువ్వేంటి అలా బిగిసిపోయావు? మీరే కదా సార్ స్టడీగా ఉండమన్నారు. ఓరే నీ ఎంకమ్మ స్టడీ ఎవరని చెప్పా, స్టడీలో ఇలా ఉండమని లేదు. ఊపిరాగి సస్తావు వదులు. ఓకే సరే. ఒరే నువ్వేంటి అలా ఉన్నావు? ఇందుకు నీ పేరేంటి? నీకెందుకు? ఏంటంటే నీకెందుకు? పేరు అడిగితే మాస్టర్ని నన్ను నీకెందుకు అంటావా? మరేది చెప్పు, నీ పేరేంటి? నీకెందుకు? ఒరే బాబు నాకెందుకు తర్వాత, నీ పేరేంటో చెప్పరా? నా పేరే నీకెందుకు సార్. నీ పేరే నీకెందుకా? ఇందుకే ఆ పేరు ఎవరు పెట్టారా? మా నాన్న పెట్టాడు సార్. మీ నాన్న అడగలేదా ఈ పేరు ఎందుకు పెట్టారు? అడిగాను సార్. మరేమన్నాడు? నీకెందుకు అన్నాడు సార్. ఒరే నిన్న పేపర్లు దిద్దుతుంటే నాకు ఒక పేపర్ కనిపించిందిరా. నీ పేరేంటమ్మా? సూర్య. రే సూర్య ఎవడరా? సార్ నమస్తే సార్. నేనే సార్. నువ్వేనా సూర్య అంటే? అవును సార్. నువ్వేంటమ్మా సింహం గురించి కథ రాయరా అంటే నువ్వు సింహం సినిమా కథ రాసావు. అదే సార్ నైట్ అంతా సింగం సూర్య సినిమా చూసి అందులో సింహం ఉంటది కదా సార్ అది రాసేసాను సార్. నువ్వు సింహం సినిమా కథ రాసావా? రాత్రి చూసావని. ఇంకా నయం ఆర్జీవి డేంజరస్ సినిమా చూసింటే ఇంకా దారుణాలు చూడాల్సి వచ్చేది. కర్మరా బాబు. ఒరే పొడుగోడా సార్. నీ పేరేంట్రా? బంగారం సార్. నీ ఎక్స్ నిన్ను పిలిచేది కాదు నాన్న. మీ నాన్న ఫిక్స్ చేసింది చెప్పు. లేదు సార్, మా నాన్న పెట్టాడు సార్. మీ నాన్న పెట్టాడు బంగారం అని? సార్. అదేం పేర్రా? బంగారం చెప్పనా అనే డైలాగ్ ట్రెండింగ్ లో ఉండడం చూసి నాకు ఆ పేరు పెట్టాడు సార్. ఇంకా నయం జంపలకి జార్మిటి అని పెట్ల పిలవలేక మేం చచ్చేవాళ్ళం. సరే చెప్తున్నా, నిన్న చెప్పిన సిలబస్ అందరికీ గుర్తుందిగా? డైలీ ఎక్కేసి ఇదే పదే గుర్తుండదు. నీ సిలబస్ ఒకటి. రే ఎవరు రే చెప్తున్నా, ఒక్కడు తోలు తీస్తాను రే. ఏంది తీసేది అటికాయ తోలు? రే నువ్వే కదా, సరే నీ సంగతి ఇప్పుడు చెప్తాను. ఒరే నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పరా. సెల్ఫిష్ అంటే ఏంట్రా? సెల్లో ఉన్నని సెల్ఫిష్ అంటారు సార్. ఏంటంటే సెల్లో ఉన్నదాన్ని సెల్ఫిష్ అంటారు. అబ్బా భలే కమ్మ చెప్తున్నా. తోలు తీస్తా ఇట్లా. అరే ఇలాంటి తొక్కల ఐడియాలని మీకు ఎలా వస్తాయిరా? సార్ మీ క్లాస్ కి డైలీ అటెండ్ అవుతాం కదా సార్. ఏంటంటే మీ క్లాస్ డైలీ అటెండ్ అవుతాం కదా. ఈ తొక్కల పంచులు కానీ లీడర్ నేనా? ఒక్కోడు చెప్తున్నా చెమడాలు తీస్తాను. ఒరే ఇప్పుడు సింపుల్ క్వశ్చన్ రా, జనరల్ క్వశ్చన్ రా, నేను సమాధానం చెప్పండి రా. మన కాలేజీలో పెద్దది ఏదిరా? మీరే సార్. నాది హృదయం సార్. ఉదయమా? నువ్వు అక్కడే ఆగనన్నా, అంతకుమించి కిందకి వెళ్ళొద్దు. క్యూట్ బాయ్. ఓకే సార్. ఓకే ఒరే ఇప్పుడు చెప్పే క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తే ఎవడైతే కరెక్ట్ సమాధానం చెప్తారో వాళ్ళ క్యాంటీన్ లో మంచి ఫుడ్ పెట్టిస్తాను రా. రెడీనా? రెడీ సార్. రామాయణాన్ని రాసింది ఎవరు? వాల్మీకి సార్. ఫిక్స్ వాల్మీకి. షూరా? షూర్ సార్. ఎవరు? ఫిక్స్ వాల్మీకి సార్. ఫిక్స్. వెరీ గుడ్.
సార్ అంటే ఇప్పుడు క్యాంటీన్ లో చికెన్ తింటావా? తింటారు సార్. మటన్ తింటావా? తింటే సార్. మీరు ఫిష్ నేను తింటారా? అన్ని తింటా సార్. నేను అన్ని తింటా సార్. ఓకే, వెరీ గుడ్. వెళ్ళి మీ ఇంటికి వెళ్ళి మెమ్మగారితో చేయించుకుంది. ఒరే, ఇప్పుడు ఇంకో సింపుల్ క్వశ్చన్ రా, ఓకేనా? ఈ క్వశ్చన్ ఎవడైతే ఆన్సర్ చేస్తాడో వానికి 10,000 ప్రైజ్ మనీ, ఓకేనా? సరేరా, మనిషి బాడీలో ఎన్ని లీటర్ల రక్తం ఉంటుంది? లేదు 250. ఏదో ఒకటి చెప్పండి. 3 ఓకే ఫిక్స్. 3 సార్. షోరా? ఫిక్స్ సార్. మనిషి బాడీలో 5 లీటర్లు ఉంటది కదా, మిగతా 2 ఏమయ్యాయి? అదే సార్, మన హాస్టల్లో దోమలు తాగేస్తున్నాయి. గొప్పవాళ్ళరా బాబు మీరు. సార్ ప్రైజ్ ఇచ్చేస్తారా? ఇస్తారు 10,000 ఒకరికి వాట్సాప్ చేస్తా, తీసుకోండి. సార్ వాట్సాప్ లో కూడా పేమెంట్ జరుగుతున్నాయి సార్. మేము ఇంకా అప్డేట్ అవ్వలేదు సార్. ఇది చాలా మోసం సార్. మొదలు పెట్టింది ఎవర్రా? మీరు ఇంకా ఆఫ్టర్ ఆల్ పిల్లలరా. నేను మాస్టర్ పీస్. తెలుసు కదా మన గురించి. సార్ ఆఫ్టర్ ఆల్ కాదు సార్, మీతో లక్షలు గట్టి కొట్టించుకోవడానికి ఆఫ్టర్ ఆల్ కాదు సార్. ఒరే నాయనా సినిమా యాక్టర్, నువ్వు కొంచెం కూల్ అవురా. సార్ కూల్ అవ్వు సార్ లేకొద్దు సార్. అయినా నీకు నీ డైలాగులకు దండం రా బాబు. సార్ అర్జెంట్ సార్. ఒరే, ఇట్లాంటి కథలన్నీ నేను చాలా చూసా. నోరు మూసుకొని కూర్చొని చదువుకో. సార్ నిజంగా అర్జెంట్ సార్. నేను నమ్మను. కావాలంటే ఇక్కడే చేస్తా సార్. రే వెళ్ళు, ఫస్ట్ బయటికి వెళ్ళు. సార్ కామన్ సార్. ఏంటంటే కామన్? ఒరే, అది కామన్ ఫుల్ స్టాప్ కాదురా, ముందుగా మొదదవా నా ముందు కాదురా, అటెల్రా రే, అటెల్లు దొన్న పోతాడా. ఎట్టున్నావు తాడు పెరిగినావు. కామన్ సార్. తాడి పొట్టుకున్నా కదా సార్. ఆ పొట్టి తాటి అనుకో. ఒరే అబ్బులో, నువ్వు లేట్ వచ్చావు కదా, ఒక్కసారి ఇట్రా నాన్న. ఇట్టేంది రానివిట్రా, ఎప్పుడు ఇట్టే ఉన్నాడు. మా అమ్మ చెప్తా నేను గిచ్చుతావు గిచ్చు. ఒరే నాయనా అబ్బులో, నువ్వు హోంవర్క్ చెప్పాను, చేసుకొచ్చావరా? తెచ్చాను సార్. వెరీ గుడ్. దా చూయించు, పెట్టు. ఒరే ఈడ పెట్టమనలేదురా, చేతిలో పెట్టు. ఏం చెప్తున్నావురా? చేతిలో పెట్టాను అది కాదు, చేసిన హోంవర్క్ మాత్రమే చేతిలో పెట్టు. నీ బ్యాగ్ అంతా నాకెందుకురా? సార్ హోంవర్క్ ఈ పంచుత్కాను సార్. పట్టుకోండి. పంచుత్కాను. ఏంట్రా ఇది? డైరు. ఒరే, మీ ఇంట్లో పనులు అంటే హోంవర్క్ అంటే నీ ఇంట్లో మిగిలిపోయిన పనులు కాదురా. హోంవర్క్ అంటే నేను చెప్పిన స్కూల్లో వర్క్. సార్ ఒక నిమిషం, స్కూల్లో వర్క్. సార్ స్కూల్లో వర్క్. అది తీసుకో సార్ ఒక నిమిషం. అది తీసుకో. సార్ స్కూల్ వర్కే కదా సార్. అదే చెప్పా నేను. సార్ స్కూల్ వర్క్ నేను చేశాను సార్. నేను నా పెరట్లో పని చేశాను, అన్ని పనులు చేశాను సార్. ఒరే, నేను చెప్పింది, నేను ఇచ్చిన క్లాస్ హోంవర్క్ నువ్వు క్లాస్ లో చేసింది, స్కూల్లో చేసింది, బాత్రూమ్ లో ఆడింది, ఇవి కాదురా హోంవర్క్. క్లాస్ లో చెప్పింది. ఇప్పుడు ఏ క్లాస్ సార్ ఇది? నువ్వే క్లాస్ రా? 8th క్లాస్. నేను చెప్పిన 7th క్లాస్ దే. సార్ నిన్న రాసుకోవచ్చు, 8th క్లాస్ రాసుకోవచ్చు సార్. వెరీ గుడ్ సూపర్. ఒక్కసారి అందరికి ఇలా నమస్తే పెట్టినా. వెనక మొద్దేదు అంటే మొద్దేదు, నా వెనకేదు అట్రా. కొంచెం పొడుస్తా. బురుగులంటే పొడుంది సార్. ఆల్రెడీ పొడుంది. ఏదో ఏ చేత చూపించావు? పొడి. వెరీ గుడ్. నీ అతి తెలివి చెట్ల నా దగ్గర కదరా, ఇంటికెళ్ళి వాళ్ళ దగ్గర చూపిస్తా సార్. ఏం చూపిస్తావురా? చూపించు. ఇది కదా సార్. నేను నీకేం పోయేగారు నాన్న, వాడిని చూడు. వాడికి బాగుంది సార్. బాగుందా? మనస్సాక్. ఓకే రే, మీరు
పేరు పిల్లనాయలే కానీ ఒక్కోటి రే డబ్బులు మీనింగ్ అందరూ ఆర్గ్యుమెంట్ ఆడుతున్నారు. డబ్బులు లేవు సార్ మీనింగ్ ఎట్లా వస్తుంది సార్? ఒకసారి చేయి ఈ బ్యాగ్ కింద పెట్టినా సార్ వద్దు సార్, రే ఇది నా సర్వస్వం సార్. సర్వస్వం కాదు అది చెత్తస్వం అది ఇంట్లో పాత బట్టలు పాత సామాన్లు బ్యాగులు పెట్టుకొచ్చేవేంద్రా? సారీ సార్. మధ్యదవా చెత్తదవా నువ్వు కొంచెం మధ్యనా సార్ సరే ఇదిగో సింగం సార్. చాలాసేపు నుంచి సైలెంట్ ఉన్నావయ్యా. ఎస్ సార్, ఎస్ సార్. మంచి పద్యం ఒకటి చెప్పు. చెప్పాలా సార్? మంచి పద్యం చెప్పాలి రే. అది ఎలా ఉండాలంటే సార్ వీళ్ళందరికి ఇన్స్పిరేషన్ గా ఉండాలి. ఓకేనా? సార్ మాకు ముఖ్యంగా వీళ్ళకి మంచి ఇన్స్పిరేషన్ గా ఉండాలి. ఒక మంచి పద్యం చెప్పు. సార్ మాకు రేషన్ ఉంది సార్. ఏముంది? రేషన్ ఉంది కానీ ఇన్స్పిరేషన్ లేదు సార్. నువ్వు చెప్పరా ఆడతా మామూలు నువ్వు చెప్పరా. ఆచారం, ఆ? గాచారం, ఆ, గాకలేని, ఆ, సమాచారం, అస్కు, బుస్కు, శంభు, విశ్వదాభిరామ, వినరా నా మాస్టర్ బామ. ఏంటేంటంట వినరా మాస్టర్ మామ. అస్కు బుస్కు లస్కు జారుమిఠాయ. నేనేం చెప్పమన్నాను? మీరు ఏం చెప్పారా? ఏం చెప్పండి రే. నేనేం చెప్పమన్నాను రా? నువ్వు చెప్పరా. నేనేం చెప్పమన్నా? అస్కు బుస్కు జారుమిఠాయ. మీరెక్కడ తగిలారా బాబు నీ దుంపలు దాగా? ఇప్పుడు చదువుతాం సార్. అప్పుడు ఆడదాం. 2 వారాల నుంచి 4 వారాలే సార్ చేయక. నీకు తెలుసురా? గప్పు నాయాల 4 వారాల నుంచి స్నానం చేయలేదంట. మీ దగ్గరికి వెళ్ళొద్దండి. నువ్వు కూడా చేయలే కదరా? 2 వారాలే. ఆ చీర దుమ్ముకూలిపోతుంది రా. నువ్వేమైనా అట్ట ఉన్నావా? ఏం చేస్తున్నావు? ఏం పిసుకుంటున్నావు? చెల్లి బాగా విసుగుతాడు సార్. ఏంది పిండి హోటల్లో పని చేస్తావా? లేదు సార్, మా ఊర్లో అమ్ము. మింగదులే. ఆ హోటల్లో మింగినే ఇంతలా ఉన్నావు. నువ్వేంట్రా ఇట్లా దొంగకోలు పట్టేవాళ్ళ ఇట్లా చూస్తుంటావేంద్రా? దొంగకోలు పట్టాం సార్. మళ్ళీ ఇంకేం పడతానన్నా? పట్టి తినేస్తాం అంతే. ఒరే నువ్వేంట్రా మరి అంత వినయంగా ఉన్నావు? అతి వినయం అబ్బులు గారి లక్షణం తెలుసా? సార్ అది దురద లక్షణం. దురద బురద కాదురా అది. దూర్త లక్షణం అంటే తెలుసా? సార్ దూరత లక్షణమా? దూర్త సన్నుల్లో దూర్త బొక్కలో దూర్త కాదు రే. ఈ చెక్క మొహమోడా నేను చెప్పింది దూర్త అంటే నక్క. ఏంటి? పలక్క. నువ్వు నక్క అన్నావు, నాకు వలక తెలుస్తాను. వెరీ గుడ్. ఆడ పడితే ఆడ కొట్టాను. అవును సార్. ఓకే సరేరా. ఒరే నువ్వు కొంచెం అట్రారా. వీటి గురించి నీ అభిప్రాయం చెప్పరా. ఏం లేస్తారు అక్కడ? అభిప్రాయం అడుగుతున్నావు. అభి గురించి చెప్పొద్దు, ఓన్లీ ప్రాయం గురించి చెప్పు. మన ఏజ్ గురించి చెప్పురా. నీకేం అర్థమైందిరా అంటున్నా? అంటే అది లాగొద్దు. లాగితే మళ్ళీ 2 వారాలు సిట్టు పోతుంది. గిర్ బాగుంది. గిరుకోరా. రే క్లాస్ అంటే క్లాస్ స్టడీ అవర్. ఇటిటా ఏంట్రా సార్? నువ్వు క్లాస్ ఏమో నీ లో క్లాస్. అటెల్లో లో క్లాస్. మేమేం హై క్లాస్ కాదురా. అందరూ ఇక్కడ లో క్లాసే. అది కాదు నేను చెప్పింది. మన క్లాస్ అంటే తరగతి. నేను 8th క్లాస్ సార్. నేను 8th క్లాస్ సార్. ఒరే సార్
ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సీరియస్ గా జరుగుతుంది పాకిస్తాన్ వాళ్ళ వికెట్లు పోవాలంటే ఏం చేయాలి చెప్పండి రా. ఏం చేయాలంటే ఏం లేదు సార్, ప్లాస్టిక్ వికెట్లు పెడితే సరిపోతుంది సార్. ప్లాస్టిక్ వికెట్లు పెడితే సరిపోతుంది సార్. Correct sir. Plastic wicket పడితే మొత్తం పడిపోతారు. అనకెళ్ళి హక్కివరా అనకెళ్ళి కరెక్ట్ చెప్పాడు కదా. ఒరే, మన బౌలర్లు బాగుండాలిరా, అలాగే అయితే అవతల వాళ్ళు వికెట్లు పడిపోతాయి. ప్లాస్టిక్ వికెట్ పెడదాం సార్. బౌలర్ కాదు ముఖ్యం సార్. ఇంకెవరు ముఖ్యం సార్? పొట్ట ముఖ్యమా? పొట్ట బౌలర్ కాదు సార్ ముఖ్యం, మనకు మ్యాచ్ జరగాలి సార్. మ్యాచ్ జరిగేది ముఖ్యం కాదురా, మనకు గెలవడం ముఖ్యం. గెలవాలంటే అవతల వికెట్ తీయాలి కదా. దానికన్నా మ్యాచ్ జరగాలి కదా సార్. జరగాలి ఒరే సార్. సార్ అందరికి సీరియస్ గా చెప్తున్నాను, బుద్ధిగా చదువుకోవాలి, ఓకేనా? ఏంట్రా? సారీ అన్న. సార్, ఇంట్లో ఆడవాళ్ళలాగా సీరియల్ చూసేవాడు సీరియల్ చెప్తాడు. ఇప్పుడు సీరియల్ చూసేది ఏమో చెప్పండి సార్. ఒరే, ఈ సీరియల్ చూసినట్టు మాత్రం ఇట్స్ వెరీ కామన్, యూనో. అమ్మాయిలు చూస్తారు సార్, అది కాదురా ఆయాసం వచ్చి చచ్చిపోతావు. సరిగ్గా చెప్పు. అదే సార్, కానీ సార్ మిమ్మల్ని మిస్ అవుతున్నాం సార్. చాలా సార్. ఒరే, నువ్వు డైలాగ్ చెప్పొద్దురా, చాలా మిస్ అయిపోతున్నావు. ఒరే, ఈ కాలేజీలో నేను 10 ఏళ్ళు 25 ఏళ్ళు పర్మనెంట్ గా ఉంటాను రా. సమాధి కట్టుకుంటారా ఇది కొంపది? పర్మనెంట్ గా ఉంటాను రా. సార్ మీకు లెటర్ వచ్చింది. ఏం లెటర్ నాన్న? సార్ పద్మజ మేడం, సుశీలా మేడం. అందరూ లిస్టు సరుకులు లేవండి, చదవండి సార్, నాకు తెలుగు రాదు. ఏ పక్క వచ్చింది? ఇంగ్లీష్ లో వచ్చింది అది. సార్ ఏ పక్క తీసుకున్నా అదే. ఆగవే, మాకు తెలుసు కానీ. రే మాస్టర్ పీస్ కాదు అది. పిహెచ్డి 2 సార్లు చేస్తే ఒకసారి వెనక్కి పంపించేసినారు. పాస్ కాలేదేమో. దానికి ఎంఏ పాస్ కావాలండి. ఓకే. 10th క్లాస్ కూడా. ఒరే సార్. ఇంగ్లీష్ లో రాసిన నువ్వు చదువుతావా? చదువుతా సార్. చదువురా. సూపర్. వెరీ గుడ్ రా. సార్ని ట్రాన్స్ఫర్ లో పెట్టండి. అదేంద్రా ట్రాన్స్ఫర్ లో పెట్టండి, ట్రాన్స్ఫార్మర్ లో పెట్టండి కాదురా, సరిగ్గా చదువా. సార్ని ప్రమోషన్ వచ్చిందా మరి మనకు? రికమెండేషన్. సార్ని ఏదైనా ఒక ట్రాన్స్ఫార్మర్ లో పెట్టండి. కరెంట్ ఫార్మ్ లో పెడతారా ఏంది? అదే ఒరే సరిగ్గా చదువు రే, వీనికి రాదేమో. చదువుతావు ఒక ఈసారి కరెక్ట్ గా? కరెక్ట్ చెప్తా. చెప్పరా. సార్, మీకు క్యాన్సర్ వచ్చింది సార్. చెప్పరా స్వామి, నాకు ఇక్కడ కారిపోతుంది. మీకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది సార్. ట్రాన్స్ఫర్ క్యాన్సర్ ఏమనుకుంటా, పోతే బాగుండు. ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చిందా? సార్. నాకు క్యాన్సర్ వచ్చినా పెద్ద బాధ లేదు, క్యాన్సర్ వచ్చింది కదా. సార్ మిమ్మల్ని మిస్ అవుతున్నావు. ఈడ కింద పట్టుకోరా. కరెక్టే సార్. నాకు తెలుసు రే, మీరందరూ దొంగేదులు, అందరు లోపల సంతోషపడుకుంటూ బయటికి మాత్రం సార్ నిజంగా బాధ అవుతుందన్న. నిజంగా చెప్పరా. సీరియస్ సార్. సార్ కోసం లెటర్ మీద ఒకటి సార్. సార్ కోసం పద్యం చెప్తాం. వీరిపైన ఒకటే సార్, నాకు 2 భార్యలు సార్. చేయలేకట్లేదు. ఒక నేను చూసుకుంటాలే. సరే సార్, మీకోసం ఒక పద్యం పాడి మేము వీడ్కోలు చెప్తాం సార్. ఏం చెప్తారా? వీడ్కోలు. నాటుకోళ్ళు కాదురా, వీడ్కోలు. సరే సార్, ఓకేనా? ఓకేనా? నువ్వు వల్ల వస్తావని నేను
రమ్మయ్యా తెల్ల చీర కట్టుకున్నాను. వెళ్ళిపోతాడు మళ్ళీ సమాధి పైన వేయాలి మనం. ఒక్కడు కంపు కొడుతున్నాడటే, ఒక్కడు కంపు కొడుతున్నాడటే. చెమట బాగా లేరు. కంపునేలారా. వీడు చూడు ఆ తలేంద్ర జుట్టు ఏదో గొర్రెబొచ్చున్నాడు. ప్రిన్సిపల్ సార్ పిలుస్తున్నాడు సార్ కట్టబడి సత్యాహారం నేను వెళ్తాను. ఇప్పుడు అయిపోయాడు ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకి మీ 95 కామెడీ ఛానల్లో తప్పక చూడండి. గలాటా గ్యాంగ్ అంటే తగ్గేదేలే.